ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. స్మిత గారికి సీరియల్స్లో ఆఫర్స్ ఇస్తామని, సినిమాల్లో యాక్ట్ చేయమని ఇలా చాలామంది అడుగుతూ ఉన్నారు, కాల్స్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి స్మిత గారు? చాలా సంతోషం. అంటే అంతమంది ఇంకా గుర్తుంచుకొని గుర్తుపట్టి నా మీద ఒక గౌరవంతో ఒక అభిమానంతో అడుగుతున్నారంటే చాలా సంతోషమే. కాకపోతే నేను మీకు చెప్పినట్టు రామాయణం తర్వాత చాలానే ఆఫర్స్ వచ్చాయి. కానీ అప్పుడున్న సందర్భాలు, ఎందుకంటే నేను చదువుల్లో బాగా బిజీగా ఉన్నాను, ఇటువైపు భరతనాట్య కళాకారిణిగా ప్లస్ కర్ణాటక సంగీతం కూడా కచేరీలు అవి ఇస్తున్న సందర్భం అది. అప్పుడు వచ్చిన ఆఫర్స్ ఏమీ నేను యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి, నాకు అంత అనుగుణంగా కూడా అనిపించలేదు. బట్ తప్పకుండా మంచి ఆఫర్ వస్తే తప్పకుండా, అంటే మంచి అంటే అన్ని మంచి ఆఫర్స్ ఇవ్వాలి అలా అని కాదు, నాకు సూటబుల్గా ఓకే ఇందులో అయితే నేను బాగుంటాను, నేను కంఫర్టబుల్గానే ఉంటాను అని నాకు అనిపిస్తే తప్పకుండా చేస్తానేమో. మీరు మంచి హీరోయిన్గా పేరు తెచ్చుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. అయితే చాలా సినిమా ఆఫర్స్ వచ్చినా కానీ కాదు అన్నారు అని చెప్పారు కదా. ఆ తర్వాత ఆ సినిమాలు హిట్ అయ్యి రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడైనా అనిపించిందా నేను చేస్తే బాగుండేది అని? ఆ సినిమాలు ఏంటో గుర్తుందా? యాక్చువల్లీ నాకు పెద్దగా మూవీస్ చూసి అలవాట్లేదు. బట్ ఒకటి తర్వాత టీవీలో అక్కడక్కడ చూసినప్పుడు నేను యాక్సెప్ట్ చేయకపోవడం మంచి డిసిషన్ అనిపించింది. అంటే అవి హిట్ అయ్యాయి, అయ్యో నేను చేయలేదు కదా అని కాకుండా, అవి చూసినప్పుడు తప్పకుండా ఈవిడ చేసినంత బాగా నేను డెఫినెట్గా చేసి ఉండలేను అని మాత్రం అనిపించింది. అంటే ఏ మాటకి ఆ మాట మన గురించి మనకు ఒక అసెస్మెంట్ ఉండాలి కదా. ఏ పనులు మనకు వచ్చు, ఏవి మనకి రావు అన్నది మనకు ఫస్ట్ తెలియాలి. ఏది మనకు వస్తుంది అన్నకన్నా దానికన్నా మనకి ఏవి రావు అని మనం ఫస్ట్ గుర్తించాలి ఎవరికి వాళ్ళు. సో అలాంటి మూవీస్ కొన్ని చూసినప్పుడు ఓకే పర్లేదు, నేను యాక్సెప్ట్ చేయకపోవడమే మంచిది. అంటే అన్నీ బాగానే పెద్ద హిట్సే అయినాయి, బట్ నేను అంతగా అందులో సూటబుల్గా ఉండుండేదాన్ని కాదు. సో అందుకని చెప్పి నేను మంచి పనే చేశానని ఈనాటికి నేను భావిస్తాను. సో నాకన్నా బాగా చేశారు చాలామంది. అంటే నాకు ఆ ఆఫర్స్ వచ్చాయి అంటే ఏదో నాకు ఆ రోల్ సూటబుల్ కాదని, అంటే రామాయణంతో నేను అందరికీ పరిచయం అయ్యాను. సో న్యాచురల్గా సినిమా ప్రొడ్యూసర్స్కి కానీ డైరెక్టర్స్కి కానీ గుర్తులో ఉంటాను కదా, ఓ అమ్మాయి చేసింది అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు కొంచెం హీరోయిన్ ఏజ్ వచ్చి ఉండాలి అని అలా నన్ను అడిగారు. కానీ తర్వాత అవి స్క్రీన్లో చూసినప్పుడు ఓకే పర్లేదు, వీళ్ళు నాకన్నా బాగా చేశారు, గుడ్, వాళ్ళు చేసింది మంచి డిసిషన్ అని అనిపించింది. అలా నో రిగ్రెట్స్. మీకు వచ్చిన ఆఫర్ ఏంటి? ఆ హీరోయిన్ని చూసి ఎవరిని చూసి ఎలా అనిపించింది మీకు? పలానా నా నేమ్స్ నేను చెప్పాను కదా, నేను మూవీస్ అంతా చూడను కాబట్టి, బట్ అన్నీ 99, 2000, 2001లో చాలా కాలేజ్ ఓరియంటెడ్ మూవీస్ చాలా వచ్చేవి ఆ టైంలో. సో ఆ మూవీస్ అంటూ ఐ థింక్ నువ్వే కావాలి అని ఒకటి, తర్వాత జయం. ఇన్ఫ్యాక్ట్ పాప మా డైరెక్టర్ గారు డీటెయిల్గా స్టోరీ కూడా చెప్పారు. సో అంటే విత్ ఫుల్ రెస్పెక్ట్, పాపం వాళ్ళు కూడా నన్ను పిలిచి చాలా గౌరవంగానే స్టోరీ అవన్నీ చెప్పడం జరిగింది. బట్ నేను యాక్సెప్ట్ చేయలేదు, బికాస్ నేను అందులో అంత సరిపోతానని నాకు అనిపించలేదు. స్మిత గారు ఇప్పుడు సినిమాల్లో ఆఫర్స్ వస్తే చేస్తారా? ఆ మూవీకి నేను సూట్ అవుతానని అనిపిస్తే ఖచ్చితంగా చేస్తాను. ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఏదైనా ఆలోచన ఉందా? అంటే ఇప్పుడు నా వ్యక్తిత్వం ఏంటో అందరికీ తెలుసు. అంటే నాది ఎటు తిరిగినా అవుట్ అండ్ అవుట్ భారతీయతతో కూడినటువంటి ఒక వ్యక్తిని. అంటే నా ప్రొఫెషన్తో సంబంధం లేకుండా, అంటే నేను భరతనాట్యం చేస్తున్నాను, కర్ణాటక సంగీతం పాడతానని కాదు, నా వ్యక్తిత్వమే అది, నా ధోరణి, నా దృక్పథం, నా మైండ్ సెట్ మొత్తం అంతా భారతీయతకి సంబంధించిన మైండ్ సెటే. సో అది బయట వచ్చేలాగా ఉంటే నేను కంఫర్టబుల్గా చేస్తాను, మేబీ బాగా చేస్తాను, అండ్ ఒక తృప్తి కూడా ఉంటుంది. సో నా న్యాచురల్ పర్సనాలిటీకి దగ్గరగా ఉంటుందని నేను భావిస్తాను. సో అలాంటిది ఏమైనా ఉంటే తప్పకుండా. కీర్తి సురేష్ సావిత్రిగా యాక్ట్ చేసిన మహానటి సినిమా చూసారా? చూశాను. ఏమనిపించింది ఆ సినిమా చూస్తే? చాలా బాగా చేశారు. ఆవిడ పర్ఫార్మెన్స్ కూడా ఎంత బాగా చేశారు, ప్లస్ అన్ని హంగులు కూడా, దాంట్లో అన్ని ఆస్పెక్ట్స్ కూడా ఎంత కష్టపడి ఉంటే అలాంటి ఒక మూవీ చేసుంటారనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎంత మంచి పర్ఫార్మెన్స్ అందరిది, ఆవిడదైతే నో వర్డ్స్, బట్ నిజంగా గ్రేట్ మూవీ. నేను పర్టికులర్గా ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాను అంటే, కొన్ని కామెంట్స్ వచ్చాయి మీ హోమ్ టూర్కి, మహానటిలో సావిత్రి గారిలా ఉన్నారని. అలాగా మళ్ళీ ఎవరైనా రామాయణం తీస్తే కనుక సీత క్యారెక్టర్ లాంటివి చెయ్యాలని ఉందా? రామాయణం చేస్తే ఐ డోంట్ నో, బికాజ్ అలాంటి ఆఫర్ నాకు రాలేదు నిజంగా కూడా. బట్ ఒకరు మాత్రం చెప్పారు, రామాయణంలో సీత వేసిన యాక్ట్రెస్ ఎవరైనా ఉంటే కనుక మనం అనుకోకపోయినా మన నోట్లో సీతమ్మ అనే వస్తుందని, విచ్ ఇస్ ట్రూ నిజంగా చెప్తే. ఎందుకంటే దానికి వచ్చిన ఆదరణ, దానికి వచ్చిన ప్రేమ, దానికి వచ్చిన యాక్సెప్టెన్స్, అందరూ నన్ను వాళ్ళ ఇంటి ఆడపడచగా చూసిన ప్రేమ ఏదైతే ఉందో అదైతే ఇవాళకి మనసులో నిలిచిపోయేటువంటి విషయం. మూవీతో పాటు దాని తర్వాత ఒకటి ఇప్పటికీ కూడా ఎవరన్నా ఆ మూవీతో
కనెక్ట్ అయ్యి నన్ను మాట్లాడితే ఎంత ప్రేమతో మాట్లాడతారో నిజంగా అది ఒకటి ఈ లైఫ్ ఈ జన్మకి అది చాలా అనిపిస్తుంది. బట్ ఆఫ్ కోర్స్ మీరు అడిగిన క్వశ్చన్కి మళ్ళీ చేస్తానే అంటే మేబీ తెలీదు.